హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చికెన్ పకోడా చేస్తున్నానండి. అదే నేను చికెన్ అయితే వాష్ చేసి కట్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. అలాగే సాల్ట్, అది బోన్స్ లేని చికెన్ అండి. ఇక్కడ సపరేట్గా బోన్స్ లేనిది దొరుకుతుంది అన్నమాట. అలాగే నేను కారం కూడా వేసుకుంటున్నానండి. ఇంకా పౌడర్లు ఏమి వేయనన్నమాట. బియ్యం పౌడర్ ఇవన్నీ వేస్తారు కదా, ఇవేమి వేయనండి. నేను ఇంకా కారం అయితే వేసాను. ఇంకా అల్లం పేస్ట్ వేస్తున్నాను అన్నమాట. గరం మసాలా కూడా ఒక స్పూన్ అయితే వేసానండి. అంటే కారం ఉంటుంది కాబట్టి పాప కాబట్టి కొంచెం కారం తక్కువనే వేస్తున్నానండి. ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాను అనమాట. పిండికినండి శుభ్రంగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోండి, సపరేట్గా పెట్టుకోవాలి. కొంచెం కారం గట్టి ఇవన్నీ మసాలా గట్ట అన్నీ చికెన్ పీస్కి పట్టుకుంటాయి కదా, గమ్మునే ఉడికిపోద్దండి. చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది, ఎందుకంటే బోన్స్ లేనిది కదా, అందుకన్నమాట గమ్మునే ఉడికిపోద్ది. ఆయిల్ అయితే పెట్టేశాను. కాకపోయాక నేనైతే చికెన్ పీసెస్ వేసేస్తున్నాను అన్నమాట. ఒక్కొక్క పీస్ వేసుకుని 2 టైంలాగా ఫ్రై చేసుకున్నానండి. అదిగో చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అదండి, అలా వస్తుంది అన్నమాట. ఏమైపోయినా క్రిస్పీగా వస్తుంది. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసుకోండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.